మా రాయలసీమకే వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడ పెద్ద ఏదో దమ్ముండేవాడు మాదిరి అది ఒక పిరికోడు వచ్చి భయపెట్టిస్తున్నాడు అంటే ఒక బెదిరిస్తున్నాడు అంటే మనం వాడు ఎలాంటి వాడు అర్థం చేసుకోవాలి. ఎవరో మనకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అది మన నవ్వుల స్టారు, సూసైడ్ స్టారు, పిరికి పంద. ఒక్క 10 కోట్లకి దెబ్బకే ఒక సినిమా ఫ్లాప్ అయిపోయేసరికి దెబ్బకి సూసైడ్ చేసుకోండి పిరికివాడు ఈ నాగబాబు. ఈయన అలియాస్ సూసైడ్ స్టారు, ఈయన సూసైడ్ బాబు గారు నాగబాబు గారు. ఈయన రాయలసీమకు వచ్చి అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒక పవర్ఫుల్ ఎంతో రాజకీయ అనుభవం ఉండే చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడిని భయపెట్టించి కుప్పం నుంచే హైదరాబాద్కి పారిపోయి ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఇక్కడికి వచ్చి పుంగనూరుకి వచ్చి ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్లు సెక్యూరిటీని పెట్టుకొని జనసేన సైకోలను పెట్టుకుని చుట్టూ మాట్లాడుతున్నాడు అంటేనే ఈయన ఎవరో భయపడి అదే ఇక్కడికి వచ్చి రాజశేఖర్ రెడ్డి గురించి తర్వాత అర్హతనే లేదు రాజశేఖర రెడ్డి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేని ఇలా మాట్లాడే అర్హత లేని ఇలాంటి పిరికి సూసైడ్ నాగబాబు గారు ఈరోజు పిడుగురాళ్ళకు వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడడం అనేది పుంగనూరుకి వచ్చి మాట్లాడడం అనేది ఇలాంటి జనాలను పెట్టుకొని మాట్లాడడం కాదు. ఏదన్నా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదురుగా మాట్లాడే దమ్ము లేదు కానీ జనాలను పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గురించి నోటుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మా రాయలసీమకు వచ్చి పిదికోడు ఈరోజు అడ్డదారిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకుని ఇలాంటి పిరికోడు మా వైసీపీ పార్టీ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఈయనకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటే వైసీపీ వాళ్ళని కుక్కలు అంటున్నారు. మరి అంటే వైసీపీ వాళ్ళు మీరు ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తే కుక్కలు అంటే మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా దొంగదారిలో పారిపోతున్న తప్పించుకొని తిరుగుతున్న మిమ్మల్ని ఏ అడ్డగాడిదలు అనాలా, మరి పిచ్చి కుక్కలు అనాలా, మరి మిమ్మల్ని పిరికి పందులు అనాలా, మరి ఏమనాలో కూడా అది కూడా సమాధానం చెప్తే బాగుంటుంది. పోలీసులను పెట్టుకొని పారిపోవడం కాదు, జనాలను అడిగే వాటికి కూడా సమాధానం చెప్తే బాగుంటుంది. వీడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే ప్రశ్నిస్తున్నారు అంటే పథకాలు అడుగుతున్నారు కాబట్టి వీళ్ళని కుక్కలు వైసీపీ వాళ్ళు కుక్కలు అంటున్నారు అంటే మరి కుక్క లెక్కన అంటే వీళ్ళు మరి కుక్కలన్నా నిజాయితీగా ఉంటాయి. మరి వీళ్ళు మరి నిజాయితీగా మరి ఎందుకు ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తే కుక్కలు అంటున్నారంటే మరి ఇతన్ని మరి ఏమనాలో ఒక్కసారి వినండి. మరి ఈయన ఏమన్నాడు? కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, ఇంకా ఇచ్చేయలేదు, ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటు వచ్చి ఈయనే చెప్తున్నాడు. అధికారం వచ్చి వీళ్ళకి ప్రభుత్వం వచ్చి 6 నెలలు 7 నెలలు అయిందంటే 6 నెలలు 7 నెలలు కదా ఎవరైనా కానీ 1 మంత్ లేదా 3 మంత్స్ టైం ఇస్తారు. అంత లోపల మీరు చక్కదిద్దుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కాబట్టే వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు 6 మంత్స్ 100 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇచ్చారు. అయినా మీరు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక్క పెన్షన్ తప్పితే అది కూడా పెన్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 65 లక్షల పెన్షన్లు ఇస్తే మీరు వాటిని అన్ని కట్ చేసి వాళ్ళ పాపం వాళ్ళు అవ్వాతాతల వాళ్ళ కడుపు కొట్టి ఈరోజు కట్ చేసి మీరు ఇస్తున్నారు అంతే తప్ప అది కూడా తప్పలేదు కాబట్టి ఇస్తున్నారు అంతే తప్ప మీరు అది కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు మోసం చేయాలనుకుంటే వాళ్ళని కూడా మోసం చేయడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు అడిగితే ఎలా మాట్లాడుతున్నారు వినండి ఈయనకి. అలాగే ఒక సినిమాలో మహేష్ బాబు డైలాగ్ కూడా ఈయనకి బాగా సూట్ అవుతుంది, వినండి. వైసీపీ గోండాలకి కుక్కలకి అరుస్తున్నాడు. వైసీపీ రౌడీలు కుక్కలంటే వైసీపీ రౌడీ అంటే మరి ఈయన మీద ఏ రౌడీజం చేశాడో తెలీదు. ఈయన అంటే చెప్పారు పంచలు ఊడగొట్టి కొడతామని. ఈయన మాట్లాడిండేది ఎవరు డైలాగు? రాజశేఖర రెడ్డి గారి గురించి. ఆ రోజు ఈయన తమ్ముడేగా, ఈయన తమ్ముడిని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎంత అవినీతి చేశారో మనకు కూడా తెలిసి వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండి ఎంత దోచుకుంటున్నారో ఒక్కొక్కరు టీడీపీ జనసేన పోటీ మరీ దోచుకుంటున్నారు. ఈయన ఇప్పుడు వచ్చి ప్రశ్నిస్తే కుక్కలు ఇష్టానుసారం కొద్ది మాట్లాడుతున్నాడు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని మనము ఎందుకంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ మనము ఇంకా ఈ రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగానే ప్రశ్నించాల్సి వస్తుంది. ఇలాంటి సూసైడ్ స్టార్ ఇలాంటి పిరికి పందికి భయపడాల్సిన అవసరం లేదు. దమ్ములేని ఇలాంటి మా రాయలసీమకు వచ్చి అలా మళ్ళీ రాయలసీమలో ఏ వీధి ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. అక్కడికి వచ్చి మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడే అర్హత అయితే ఈయనకి లేదని అయితే మనం పక్కాగా చెప్పగలం.